శ్రేణి లక్ష్యం సమాధితం ఈరోజు వరంగల్ జిల్లా కాటిపేటలో ఉన్న దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారి రూపంలో మనకు దర్శనమిచ్చారు. ఈరోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు జరిగాయో తెలుసుకుందాం. శాస్త్రీయ శివం భూయాత్. ఓం నమ శివాయ నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. అన్నీ ఇచ్చేటువంటి వాడు ఆ బోలాశంకరుడు. శక్తి లేనిదే శివం లేదు, శివం లేనిదే శక్తి లేదు. శివశక్తి ఉంటేనే ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంటుంది. అలాంటిది గత 23 సంవత్సరాల నుండి కాజీపేట పురనివాసంలో దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని రెండో రోజు అమ్మవారిని ప్రాతకాలంలో బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరించబడి చతుషష్ఠి పూజలు వేద పండితుల చేత నిర్వహించి దుర్గా సప్తశతి చండీ పారాయణాలను ప్రతిరోజు కూడా నిర్వర్తిస్తూ లోక కళ్యాణం కోసము ఈ యొక్క నవరాత్రోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి విశేషమైన ఆదరణ భక్తులు విచ్చేసి అమ్మవారి సన్నిధి లోపల విశేషంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఉడిపి ఆరాధన చేసుకుంటారు. ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, ఆశీస్సుల కోసం మరియు ముఖ్య అతిథిగా ఇక్కడ పనిచేసినటువంటి భీమేష్ కుమార్ సిఐ గారు ఈ రోజున ధర్మపతి సమేతంగా కుటుంబ సభ్యులతో విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వారికి అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ, మరియు బ్రహ్మచారిణి యొక్క అవతార రూపం అంటే ఆమె ఈ సాయంకాల సమయంలో రెండో రోజు బ్రహ్మచారినిగా అలంకరించుకోబడింది. బ్రహ్మ అనగా తపస్సు, ఆచరణ అనగా చేయబడింది. అనగా తపస్సు చేయబడింది ఎవరంటే అమ్మవారు. ఆ అమ్మవారు ఈ విధంగా పరమేశ్వరుని గురించి ఎన్నో వేల సంవత్సరాలు కూడా తపస్సు నడిచి ఆకులు, అలములు, ఫలములు, పండుటాకులు ఇవన్నీ కూడా తినుకుంటూ మరియు పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. ఆ సమయంలో కూడా ఆ బిడ్డ ఆ విధంగా ఉండటం వల్ల తల్లి ఓ ఉమా అని పిలిచింది. అప్పటి నుంచి ఆమెకు బ్రహ్మచారినిగా పేరుగా ఉన్నటువంటి ఆమెకు ఉమాదేవిగా కూడా ప్రసిద్ధికెక్కింది. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఉమాచంద్రమౌళీశ్వర స్వామి అని పేరుతో మరియు దేవీ శరన్నవరాత్రోత్సవాల భాగంగా ఈ రెండో రోజు అనేక సిద్ధులు, మహర్షులు, మహానుభావులు ఈరోజు రెండో చక్రంలో ఉండి తపస్సు ఆచరించి యోగ శక్తిని కూడా పొందుతూ ఉంటారు. కనుక మహా అద్భుతమైన ఘట్టం దేవీ శరన్నవరాత్రోత్సవాలు. ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాల్లో కూడా ప్రతిరోజు ఒకరోజు మించిన దానికంటే ఇంకొక రోజు ఈ యొక్క అమ్మవారి అనుగ్రహ శక్తులు వస్తుంటాయి. కనుక ఈ రోజు వచ్చిన భక్తులకు, చేసుకున్నటువంటి యజమానులకు అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, దేవి ఉపాసకులు, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రధానార్చకులు.